మొత్తానికంటే సైన్స్ డిగ్రీలో ఆయన బ్యాచిలర్ తీసుకోవడం జరిగింది. ఆయన ఒక సైన్స్ స్టూడెంట్ ఆయన కోట శ్రీనివాసరావు. అంతకంటే ముందు బిఫోర్ సినిమా ఇండస్ట్రీకి వచ్చే కంటే ముందు కూడా కోట శ్రీనివాసరావు బ్యాంకులో ఒక ఉద్యోగ పనిచేశాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ పనిచేసినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఆ తర్వాత కాలక్రమేణా ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆయనకు 3 పిల్లలు ఉన్నారు. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి కూడా ఉన్నారు. వాళ్ళ అబ్బాయి కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ ఆయన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది 2010లో. అఫ్ కోర్స్ ఇప్పటికీ ఆయన చనిపోయి కూడా 15 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు కాబోస్తోంది. సో ఆయన తన కొడుకును కోల్పోవడం జరిగింది. సో ఆ గాయం కూడా తనను చాలా రోజులు వెంటాడిందని చెప్పాలి తన కొడుకు చనిపోయిన తర్వాత. అయితే కోట శ్రీనివాసరావు తమ్ముడు ఉన్నారు శంకర్రావు. సో ఆయన కూడా నటుడనే చెప్పాలి. సో ఆయన కూడా బ్యాంక్ లో పనిచేస్తూ సినిమాల్లో నటించినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇదేమైనా కానీ 2015లో కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ అవార్డును ఆ రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇవ్వడం జరిగింది. పద్మశ్రీతో పాటు నంది అవార్డులు కోకొల్లలు ఉన్నాయి. ప్రత్యేక జ్యూరీ అవార్డు కూడా రావడం జరిగింది ప్రతిఘటన సినిమాకి. అది 1985లో వచ్చింది. మనందరికీ గుర్తుంది. ప్రతిఘటన చాలా సెన్సేషనల్ సినిమా అది. అంతేకాదు గాయం సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు విలక్షణమైనటువంటి నటనను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆ సినిమాలో గాయంలో ప్రత్యేకంగా అంటే ఉత్తమ విలన్ అవార్డు కూడా ఆయన తీసుకున్నారు. ఆ తర్వాత తీర్పు సినిమా కూడా మనం చూడాలి. తీర్పు సినిమాలో కూడా బెస్ట్ విలన్ అవార్డు కోట శ్రీనివాసరావుకి రావడం జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 1996లో ఎవర్ గ్రీన్ ఒక 90s కిడ్స్ అందరికీ కూడా గుర్తుండిపోయేటువంటి సినిమా లిటిల్ సోల్జర్స్ సినిమా. ఆ సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు కూడా కోట శ్రీనివాస్ రావడం జరిగింది. ఆ తర్వాత వెంకటేష్ నటించినటువంటి ఒక సెన్సేషనల్ సినిమా, అందులో కూడా విలన్ క్యారెక్టర్ కి ఆయన పెట్టింది పేరుగా ఉన్నారు. ఆ సినిమాకు కూడా ఉత్తమ విలన్ అవార్డు రావడం జరిగింది. ఆ తర్వాత చాలా సినిమాలు ఉన్నాయి. ఆ నలుగురు సినిమా గానీ, పెళ్లైన కొత్తలో సినిమా గానీ, ఆ తర్వాత సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా కూడా, కృష్ణవంది జగద్గురు ఈ మధ్య కాలంలోనే అంటే ఒక 12 ఏళ్ల కింద వచ్చినటువంటి సినిమా, ఆ సినిమా కూడా అవార్డు రావడం జరిగింది. ఇట్లా నటుడిగా తెలుగు సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని తీసుకొచ్చుకున్నారు కోట శ్రీనివాసరావు. ఇప్పుడు 1978లో ప్రాణం ఖరీదు సినిమా నుంచి మొదలు పెడితే అమరజీవి గాని, బాబాయ్ అబ్బాయి గాని, వందే మాత్రం గాని, ప్రతిఘటన, తాండ్ర పాపారాయుడు, అట్లాగే చాలా సినిమాలు ఉన్నాయి. అసలు సినిమా పేర్లు నాకు తెలిసి కోట శ్రీనివాసరావు గారికైనా గుర్తుందో లేమో, అన్ని సినిమాలు చేసినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు అని చెప్పాలి. చాలా సినిమాలు తీశారు. భారతంలో అర్జునుడు, శుభవార్త, భార్గవరాముడు, జేబు దొంగ, కనక మహాలక్ష్మి, రికార్డింగ్ డాన్స్ ట్రూప్, వారసులు వచ్చారు, సాహసం చేయ రెడ్డిమ్మక, చూపులు కలిసిన శుభవేళ, ఇట్లా రకరకాల సినిమాలు, ఒకటని చెప్పలేదు. 1970లో మొదలైనటువంటి ఆయన సినిమా ప్రయాణం 78 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తీశారు. అసలు ఏ సినిమా ఏ సమయంలో తీశారో ఆయనకే తెలియదు. అట్లాంటి సినిమాలు చేసినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. అట్లాంటి కోట శ్రీనివాసరావు నిజానికి ఈ రోజు మనందరినీ వదిలి వెళ్ళిపోవడం బాధాకరమైన. కోర్స్ చాలా మంది లెజెండరీస్ మనం చూస్తున్నాం ఆశ. ఎందుకంటే ఈ కాలం ఆర్టిస్టులంతా కూడా మనుషుల అంటే జనరల్ గా మనం చూసేటువంటి ఈ మధ్య కాలంలో చూసేటువంటి సినీ నటులంతా జస్ట్ చూస్తాం మన క్యారెక్టర్ గా అంతే. కానీ కొంతమంది లెజెండరీస్ మాత్రం అట్లా మిగిలిపోతారు చరిత్రలో, అట్లా మన గుండెల్లో మిగిలిపోతారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాంటి వ్యక్తులు కానీ, కోట శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు కానీ, వీళ్ళంతా చిరస్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు. వీళ్ళ తర్వాత రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు అంటే ఎవరు ఉండరు, ఎవరు రారు కూడా. అంతే, ఆ స్థానం వాళ్ళదే. అది కోట శ్రీనివాసరావుకి సాధ్యం, అది ఎస్పీబీ లాంటి వాళ్ళకి సాధ్యం. సో ఆ స్థానం ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ఒకరు వస్తారు, ఒకరు వెళ్తారు, కానీ ఆ స్థానాన్ని రీప్లేస్ చేసే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. సో అట్లాంటి కోవాకు చెందినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. సో అట్లాంటి కోట శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం అనారోగ్య కారణాలతోటి చనిపోవడం నిజానికి చాలా బాధాకరమైనటువంటి విషయం అనే చెప్పాలి. సో ఈ గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కోట శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం ఆయన కన్నుమూయడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు. 4 దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకుల మనసుల్ని గెలిచినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. కేవలం తెలుగులోనే కాదు, హిందీ, తమిళం భాషల్లో కూడా తనదైనటువంటి ఒక సత్తా చాటినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. సో 42లో మొదలైనటువంటి ప్రయాణం 2025లో కోట శ్రీనివాసరావు శ్రీకాంత్ ఒక్క నిమిషం. ఏదైతే ఆయనతో పాటు చాలా సినిమాలను నటించి
మెప్పించినటువంటి బాబు మోహన్ గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, వెయిట్ చేయండి ప్లీజ్. బాబు మోహన్ గారు నమస్తే అండి. హలో. హలో, నమస్తే సార్.